భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. పొన్నారం గ్రామంలో విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా. ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులకు నిరసనగా గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ. ఏపీలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. మాగంటి సునీతను కలిసిన కేటీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులను ఖండిస్తూ దేవరుప్పల మండల కేంద్రంలో ఆర్ఎంపీ మండల అధ్యక్షులు మేకపోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ పీఎంపీ మండల జిల్లా అధ్యక్షులు పసునూరి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యాన్ని అందిస్తున్న తమపై ఐఎంఏ దాడులు చేయడం సరికాదన్నారు. గ్రామీణ వైద్యులపై దాడులు వెంటనే ఆపాలన్నారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రఘు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సతీష్, మండల ఉపాధ్యక్షులు గుండు సుధాకర్, శ్రీను, గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి దాడులను ఆర్ఎంపీపై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను దేవరుప్పల మండల గ్రామీణ ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులందరూ పై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను నిరసన వ్యక్తపరుస్తూ ఈరోజు మండల కేంద్రంలో మీటింగ్ ఏర్పడడం, అంబేద్కర్కు పూలమాల వేసి మా బాధను వ్యక్తపరచడం జరుగుతున్నది. ఇందులో ముఖ్య భాగం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో మేము వైద్యం చేసుకుంటూ ప్రజలకు మమేకమై 24 గంటలు వైద్య సేవ అందించుకున్నటువంటి గ్రామీణ వైద్యులను ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న ఐఎంఏ వాళ్ళు చేస్తున్న దాడులను నిరసనగా ఈరోజు నిరసన వ్యక్తం చేసుకోవడం జరిగింది. మరి అలాగే గతంలో దాదాపు ఒక నెల 2 నెలల నుంచి జిల్లాలో అన్ని మండలాలలో కూడా ఐఎంఏ వాళ్ళు ఆర్ఎంపీలపై అకృషతో ఈ యొక్క దాడులను నిర్వహిస్తున్నారనేది కూడా మా యొక్క ఆవేదన. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి గ్రామాలలో బడి గుడి ఉన్నదో లేదో కానీ ఆర్ఎంపీ డాక్టర్లు లేని గ్రామం లేదనేది కూడా నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి మరి ఆర్ఎంపీలకు గతంలో ఒప్పుకున్న విధంగా ఐడి కార్డులు కానీ సర్టిఫికెట్లు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇస్తానని అన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అదే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా గ్రామీణ వైద్యులను ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా జిల్లాలో దాదాపు 2-3 రోజుల్లో మా కార్యాచరణ ఉంటుంది. ఒకేసారి మొత్తం రాస్తారోకో చేసి నిరసన కార్యక్రమం జరుపుతామనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ఐఎంఏ వాళ్ళు, ఎన్ఎంసీ వాళ్ళు ఆర్ఎంపీలపై దాడులను ఆపి మీరు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి గ్రామంలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని పెట్టండి, అప్పుడు మేము ఊపుకుంటాము. అంతేగాని మీకు చేసే దమ్ము లేదు. కానీ అల్కగున్న ఆర్ఎంపీలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా నేను వాళ్ళకి సవాల్ చేస్తున్నాను. అతి త్వరలో జిల్లాలో వేసి
అప్పుడు మా ఆర్ఎంపీల సత్తా ఏందో అని చూపెడతాం అనేది కూడా నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కవిత ఇవాళ మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు. హరీష్ రావు ప్రైవేట్ గా పాల వ్యాపారాలు పెట్టుకుని పాల రైతుల పుట్ట కొట్టాడు. టెండర్లు లేకుండానే ప్రభుత్వ హాస్టళ్లకు పాలు సప్లై చేసి కోట్లు సంపాదించుకున్నారని కవిత అన్నారు. ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీ హిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపు. గ్రామాన సంబరాలు చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును గ్రామాన సంబరాలు నిర్వహించండి. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా, పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, 0 వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. జూబ్లీ హిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా, మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాలు, బోనసు, భరోసా, రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీస్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నల్లగొండ ప్రభుత్వ వెటర్నరీలో మందుల కొరత. అంతా బయట నుంచి అన్నప్పుడు ప్రభుత్వ దవాఖానాలు దేనికోసం? రైతుల పశువులు ప్రమాదంలో. సెలైన్, మెడిసిన్, ఇంజెక్షన్ లేదు, బయట నుంచి కొని పెట్టండి. డాక్టర్ల సమాధానంపై రైతుల ఆవేదన. 12 మండలాల భారాన్ని మోయలేక చేతులెత్తేసిన పశువైద్య శాఖ అధికారులు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్టాక్. పశుసంవర్ధక శాఖ లోపాలు బహిర్గతం. పశువులకు చికిత్స కోసం వచ్చిన రైతుల జేబుల్లో చిల్లులు. ఎవరిది బాధ్యత? ప్రభుత్వ వెటర్నరీలో సేవలు లేక రైతులు ప్రైవేట్ ఆసుపత్రులకే పరుగు. స్టాక్ రాకపోతే శాఖ చేతులెత్తితే రైతులకు రక్షణ ఎవరు? పశువుల ప్రాణాలపై నిర్లక్ష్యం. నల్లగొండ వెటర్నరీ దవాఖానాపై తీవ్ర ఆందోళన. ఆసుపత్రి మందులేని హాస్పిటల్గా మారిందా? అధికారులు సింపుల్గా సమాధానాలు. గగ్గోలు పెడుతున్న పశు రైతులు. గవర్నమెంట్లో ఏమో మీరు వచ్చినా కానీ బయట నుంచి తీసుకురమ్మంటారు, అంతేనా? గీదూడ పరిస్థితి ఏంది? చూస్తలేరు. మళ్ళీ రేపు వచ్చి సూదులు వేయించుకో. బయట నుంచి కొనుక్కొని రా సూదులు. వాళ్ళు కొనుక్కొచ్చిరుగా మరి. అన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఎందుకు ఉండదు? మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం రామచంద్రు తండాలో ఆరుబయట ఎండబెట్టిన పత్తి షార్ట్ సర్క్యూట్తో దగ్ధం. సుమారుగా ₹3 లక్షల నష్టం వాటిల్లందని రైతు బదావత్ శంకర్ ఆవేదన.
నన్ను గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నారు యువతి ఆవేదన. యూపీ మీరట్లో గ్యాంగ్ రేప్కు గురైన యువతి డీఐజీని కలిసి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో వైరల్ అవుతోంది. సార్, కొంతకాలం క్రితం నాపై 6 సామూహిక అత్యాచారం చేశారు. 4 జైల్లో ఉన్నారు, 2 ఇంకా పరారీలో ఉన్నారు. వారు నా సోదరుని చంపుతామని బెదిరిస్తున్నారు అని వాపోయింది. దీనిపై డీఐజీ విచారణకు ఆదేశించారు. అంతకుముందు డీఐజీని కలవడానికి వెళ్తుండగా ఇన్స్పెక్టర్ పంకజ్ ఆమెను అడ్డుకున్నారు. अरे सीओ रामकरण साहब को बुलाओ। रामकरण सीओ नाम से आप महिला कोई है महिला। కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. కోల్కతాలోని ఎజ్రా స్ట్రీట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. 17 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల పక్షాన కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మా అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాల్లో కొత్త అయినా బాగా కష్టపడ్డారని, చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేశారని కొనియాడారు. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాం అన్నారు. ప్రజాక్షేత్రంలో సోషల్ మీడియాలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతామని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికతో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని తెలిసిపోయిందన్నారు.
ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త బాధ్యత తనది, పార్టీదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ కార్యకర్తలను మాత్రం ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా అర్ధగంటలో అక్కడ ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. లోక కళ్యాణార్థం రాముని గుండాల కొండపై ఈ నెల 19న 10 గంటలకు నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో ప్రజలంతా పాల్గొని దేవుడి కృపను పొందండని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఒజ్జల వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు ఆయన ఏబీసీ రెడ్డి లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి శనివారం పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రామగుండం కొండపై నిర్మాణం అవుతున్న ధనుర్బాణ రామాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఆ కొండపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడానికి నిశ్చయించడం జరిగిందని తెలిపారు. వ్రతం అనంతరం కొండపైన కార్తీక భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోదలిచిన జంటలు ఈ నెల 18వ తేదీ సాయంత్రం లోపు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని కూడా ట్రస్ట్ వారే అందించడం జరుగుతుందని వెల్లడించారు. వ్రతంలో కూర్చునేవారు సాంప్రదాయ దుస్తులను ధరించి రావాలని సూచించారు. పలుకుతున్నాం కాబట్టి మీరందరూ వచ్చి ఈ ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. జై అన్న. ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతము చేయదలిచిన భక్తులు దీక్షా వస్త్రములను ధరించి వచ్చినట్టయితే, దీక్షా వస్త్రములు అంటే మన సాంప్రదాయ దుస్తువుల లోపల వచ్చినట్టయితే వారందరికీ కూడా ఆ ట్రస్ట్ వారే పూజా సామాగ్రిని ఇవ్వబడుతుంది. అదేవిధంగా వనభోజనం కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక పూజా సామాగ్రి కూడా వాడే ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చినట్టయితే ఖాళీ చేతులతో రావద్దు కనుక చేతిలో ఒక చెంబో పువ్వో అక్షింతలో పట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వచ్చినట్టయితే ఏదో ఒక వస్తువును మనం వెంబడి తీసుకొని వచ్చినట్టయితే పూజా సామాగ్రి అంతయు కూడా మనకు ఆ ట్రస్ట్ వారే అందిస్తారు. కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై అన్న. భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు, గంగను మించిన తీర్థము లేదు, వేదాన్ని మించిన శాస్త్రము లేదు, హరిని మించిన దైవము లేడు. ఈ కార్తీక మాసం లోపల మనం ముఖ్యమైనవి కూడా నదీ స్నానం, దీపదానం, అదేవిధంగా వనభోజనాలు, ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా. ఆ కార్తీక మాసం లోపల
చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ 19/11/2025 బుధవారం రోజున మాసం మరీ విశేషమైనది. ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామివారికి ఇష్టమైన వారం బుధవారం. బుధవారానికి రోజున అదేవిధంగా ఆ యొక్క రాముని పాదము అడిగిడిగిన స్థలం అది. అక్కడ వ్రతం చేసుకుంటున్నామంటే మన పూర్వజనంలో సుకృతం చేసుకున్నట్టే. ఆ యొక్క రాముని గుట్ట పైన చేసుకుంటున్నామంటే, అంజనాద్రి పైన హనుమంతుడి సన్నిధి లోపల ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నామంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మన అందరికి కూడా ఈ గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సామూహికంగా ఈ వ్రతము చేసే అవకాశం కలిగినది కావున భక్తజనులందరూ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మనకు మరలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తజనులందరూ కూడా పాల్గొని ఈ వనభోజనాల లోపల మీకు తెలుసు చతుర్దశి అనే తిథే ఆ యొక్క శ్రీమన్నారాయణ తిథి. అటువంటి తిథి రోజున ఈ వ్రతం చేయడం ఎంత శ్రేయస్కరం. బుధవారము అది కార్తీక మాసం అని చెప్పాడు. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కార్తీక మాసం నందు వ్రతము చేయడానికి మంగళవారము అమావాస్యతో కూడా సంబంధం లేదు. నా వ్రతమును ఏ సమయంలోనైనా కార్తీక మాసంలో ఆచరించవచ్చునని ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తెలియజేశాడు. ఇటువంటి అవకాశం మనకు కలగడం అదృష్టము. ఈ అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాం. బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.